హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. సో చాలామంది అభ్యర్థులు గత 2-3 డేస్ నుంచి సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ వీక్లో వస్తుంది అంటున్నారు. నిజమేనా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి సిలబస్కు మీద ఒక వీడియో చేయండి సార్, అండ్ ఇంకొంతమంది అయితే ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేటువంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో మరికొంతమంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, అసలు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా సార్ అని చెప్పేసి ఇటువంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు. గత 2-3 డేస్ నుంచి అయితే నేను వీటిని అయితే చూస్తున్నాను. నాకు వాట్సాప్లో కూడా కొంతమంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో మనకైతే దీని మీద ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా ఇప్పుడు రావడం జరిగింది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే మంచి అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. అదేవిధంగా మీకు సింగరేణి ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సో మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను దాని మీద వీడియోస్ అందించడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మనకు లేటెస్ట్ వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే మనకు వే2 SMS ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు. సో ఇక్కడ చూసినట్లయితే దీనిలో వచ్చినటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం. త్వరలో సింగరేణి నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో మనం చూసినట్లయితే పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే అభ్యర్థులకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. సో త్వరలో దాదాపుగా 2087 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం పోస్టులో దాదాపుగా 651 వచ్చేసి మనకు ఎక్స్టర్నల్ పోస్టులు అయితే ఉన్నాయంట, 1436 వచ్చేసి ఇంటర్నల్ పోస్టులు ఉన్నాయంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. దాదాపుగా దీనిలో మనకు 177 వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు తెలిసినటువంటి విషయం ఇది. ఇంతకు ముందు కూడా మనకైతే ఇది న్యూస్ అయితే రావడం జరిగింది. సో చాలామంది ఇక్కడ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఈ 177 వేకెన్సీస్ ఉన్నాయి వీటి కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో వీటి గురించి అయితే చూద్దాం. అసలు ఈ నేపథ్యంలో మీరు అడిగినటువంటి డౌట్స్ కూడా చూద్దాం. సో దీనిలో అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే సిలబస్ మీద వీడియో చేయండి సార్, అండ్ ఎవరు లోకల్ అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అడిగారు. వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటైతే మనం చర్చిద్దాం. ఫస్ట్ అసలు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేది చూద్దాం. అంటే చాలామంది ఏంటంటే ఈ 8th 9th అంటే ఈ 8th 9th 10th డేట్లో ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఇది నిజమే అని చెప్పేసి అడుగుతున్నారు. సో వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఎక్కువగా మనకు. అంటే మనకు ఇది ఇంకో డౌట్ ఏంటంటే మరి మనకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ టైంలో ఈ నోటిఫికేషన్ అసలు ఇవ్వవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ సింగరేణి క్యాలరీకి సంబంధించి 372 వేకెన్సీస్ తోటి మనకు టెక్నీషియన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్, టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మనకు రిలీజ్ చేశారు. అది ఇప్పుడు మనకు జరుగుతుంది. సో దీని యొక్క అనుబంధ నోటిఫికేషన్గా మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే వేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే మనకు ఈ ఏదైతే సింగరేణి బోర్డు ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వచ్చు. సో ఈ తరుణంలో మనకు ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అది ఫస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని చెప్పేసి అడుగుతున్నారు, అండ్ సిలబస్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఈ రెండు చూసినట్టయితే ఫస్ట్ సిలబస్ అంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సిలబస్ మాత్రమే చెప్తున్నాం. ఇది ఎందుకంటే మనకు 2015లో కూడా ఈ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ అనేది బయటికి ఇవ్వలేదు. సో అది మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత, ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ అయితే వాళ్ళే తీసుకోవడం జరిగింది. సో ఆ ఎగ్జామ్ రాసినటువంటి ఒక అభ్యర్థిని అయితే నేను అడిగి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే కొంత సిలబస్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనకు ఏ చాప్టర్ ఏ సిలబస్ ఉంటుంది అనేది చూసినట్లయితే మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి సిలబస్ అనేది సిలబస్లో ఉంటుంది. మొత్తం అయితే ఈ మొత్తం చూసినట్లయితే ఒక 4 విభాగాల్లో ఈ సిలబస్ అయితే మనకు ఉండబోతుంది. ఏమైనా కొంత మార్పులు చేర్పులు కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది అని చేయవచ్చు. కొంత తక్కువ, మొత్తం కంప్లీట్ అని కాదు, కొన్ని చేంజెస్ మాత్రం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది కంపల్సరీ మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అనేది జనరల్గా మనకి ఏ ఎగ్జామ్కైనా మనకు తెలంగాణలో వచ్చేటువంటి ప్రతి ఎగ్జామ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. అండ్ ఈ పేపర్ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది. చాలామంది ఈ డౌట్ కూడా అడుగుతుంది, ఇది తెలుగులో ఉండదు, తెలిసే ఉంటుంది చాలామందికి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ అంటే మనకి కామన్గా జనరల్ స్టడీస్లో ఉంటారు అన్ని టాపిక్స్ అనేటువంటి కవర్ అవుతుంది. ఆర్థమెటిక్ రీజనింగ్లో మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు లాస్ట్ టైం పేపర్లో ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చిందంట. సో ఈ ప్యూర్ మ్యాథ్స్ మీద మ్యాథ్స్కి సంబంధించి మనకు ఏదైతే 6th to 10th క్లాస్ సంబంధించినటువంటి జామెట్రికల్ సంబంధించిన చాప్టర్స్ కావచ్చు, ఏదైనా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి వాల్యూమ్స్ ఉంటాయి, ఘన పరిమాణాలు, వాటి మీద కొంత ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పటిలోపు మీరు ప్రిపేర్ కావాలనుకుంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీటి మీద కొంత ఎక్కువ ఫోకస్ చేయండి. ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఈక్వల్గా ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు అయితే నాకు ఒకటి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్
ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చేసి మనకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్గా ఇంగ్లీష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం పేపర్లో వచ్చినట్టు ఇదన్నమాట. కంప్యూటర్ కంపల్సరీ ఉంటుంది. అది మనకు పీజీడీసీకి సంబంధించి అయితే, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అయితే మనకు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్లో మనకు ప్యూర్ మ్యాథ్స్ అండ్ ఈ రెండు కలిపి అయితే మనకు సిలబస్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని చెప్పేసి కొంతమంది అడిగారు. సో మీకు తెలిసినటువంటి కొంతమందికి తెలుసు. సో నేను తెలియనటువంటి వాళ్ళకి చెప్తున్నాను. ఏదైతే మనకు సింగరేణి క్యాలరీస్ విస్తరించి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం మనకు ఒక 4 జిల్లాలు అయితే పాత జిల్లాలు ఉండడం జరిగింది. ఈ 4 జిల్లాలో మనకి సింగరేణి క్యాలరీస్ అనేది విస్తరించింది. ఆ 4 జిల్లాలో మనకు ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్ వస్తుంది. ఈ కరీంనగర్ వాళ్ళు మనకు లోకల్ కిందకి వస్తారు. అండ్ నెక్స్ట్ రెండు వచ్చేసి ఖమ్మం. సో మనకి ఈ ఖమ్మం కూడా ఇది లోకల్ కిందనే ఉంటుంది. అండ్ థర్డ్ ఇంకోటి వచ్చేసి వరంగల్. ఈ వరంగల్ ఇది ఓల్డ్ డిస్టిక్ ప్రకారం చెప్తున్నా అండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఆదిలాబాద్. సో ఈ 4 డిస్టిక్లో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి డిస్టిక్లు మీరు చూసుకోండి. ఆ కొత్తగా ఏర్పడేటువంటి అన్ని డిస్టిక్లు మనకు లోకల్ కిందికి వస్తాయి. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్ లోకల్ వాళ్ళకు 95% ఉంటాయి జాబ్స్, నాన్ లోకల్ వాళ్ళకు 5 95:5 అనేటువంటిది మనకు ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కింద చూడవచ్చు. అండ్ ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ మేము చేసుకోవచ్చు కానీ మీకు ఇక్కడ ఈ 5% కోటాలో మాత్రం అప్లై చేసుకోవచ్చు. మరి దీని కింద ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని మనకి ఇంకా క్లియర్గా తెలియదు. దీనిలో మనకు రిజర్వేషన్స్ ఇవన్నీ పోను 5% కోటా కింద మనకి ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అనేటువంటిది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనమైతే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూద్దాం మరి ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో వస్తుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. మనకు తెలిసినటువంటి అభ్యర్థులను కూడా అడిగినప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో ఇక్కడ మెయిన్ అడ్డు ఏంటంటే ఎలక్షన్ కోడ్. సో ఎలక్షన్ కోడ్ గురించి మీకు ఇంతకుముందే చెప్పాను. సో దీని యొక్క ఇప్పుడు నడుస్తున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించి అనుబంధ నోటిఫికేషన్గా దీన్ని వాళ్ళు పర్మిషన్ తీసుకొని వేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇవన్నీ కనుక ఓకే అయితే మనకు విత్ ఇన్ షార్ట్ టైంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు సింగరేణి ఉద్యోగాలపైన ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు వీటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సిలబస్లో ఉన్నటువంటి అంశాల మీద క్లాసెస్ చేయమంటే ఆ ఏ అంశానికి సంబంధించి క్లాసెస్ చెప్పమంటే ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఒపీనియన్ అయితే కింద నాకు తెలియజేయండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కువ మంది లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.